ముందుగా మన తండ్రిని దేవునికి మనందరి తరపున కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానండి. హాజరైనటువంటి నా తోటి సహోదరులకి సోదరిమణులకి నా వందనాలండి. ఈరోజు మనం నీకు దేవుని పిలుపొందా అనే పాఠాన్ని నేర్చుకుందామండి. పాఠం పేరేంటండి? నీకు దేవుని పిలుపొందా. ఈ మాట ఎవరెక్కువ మాట్లాడతారో తెలుసా అండి? మత శాఖలలో ఉన్న సహోదరులు సోదరిమణులు, ముఖ్యంగా సువార్థికులైన వాళ్ళు ఈ మాట ప్రశ్నిస్తూ ఉంటారండి. ఎవరైనా ఒక సేవకుడు కనపడగానే ఆయనతో మాట్లాడిన మొదటి మాట ఏంటంటే, నీకు దేవుని పిలుపు ఉందా? నీకు దేవుని పిలుపు ఉంటే చెప్పు, తర్వాత అన్నీ మాట్లాడుకుందాం అంటారనమాట. దేవుని పిలుపు ఉంది అని చెప్తే ఆ మనిషిని బాగా గౌరవిస్తుంటారు. దేవుని పిలుపు లేదంటే నువ్వు సేవ చేయడానికి వీలు లేదని అతన్ని డిస్కరేజ్ చేస్తూ ఉంటారండి. 100కి 99 మంది మతశాఖల్లో ఉండే సువార్థికులు అందరూ కూడా ఏది నమ్ముతారు అంటే, దేవుడు ప్రత్యేకంగా పిలుస్తాడని, పేరు పెట్టి పిలుస్తాడని, నిద్రలో ఉండగా పిలుస్తాడని, దర్శనాల్లో పిలుస్తాడని, అప్పుడే మనం సేవ చేయడానికి రావాలని. అలా కాకుండా ఒకళ్ళు ఎవరైనా దేవుని యొక్క సేవకు వస్తే తల్లిదండ్రుల ద్వారా తెలుసుకొనో, ఒక సువార్థికుడి ద్వారా తెలుసుకొనో, దేవుని సేవ చేయాలని ఆసక్తి కలిగి, ప్రేరేపణ కలిగి మనం సేవకు వస్తే ఆ సేవ దేవుడు అంగీకరించడు అంటారు. ఆ సేవలో నువ్వు వర్ధిల్లవు అని, దానివల్ల నీకు చాలా ప్రమాదాలు వస్తాయని, నువ్వు నష్టపోతావని బెదిరిస్తూ ఉంటారండి. అలా ఎవరైనా నాలాంటి వాళ్ళు ఎవరైనా దేవుని సేవ చేయాలని ఆసక్తి కలిగి ముందుకు వస్తే ఏమంటారంటే, నువ్వు దేవుని సేవ చేస్తే దేవుడి శాపాలు నీకు వచ్చేస్తాయి, ఎందుకంటే నీకు దేవుని పిలుపు లేదు, కాబట్టి నీ యొక్క సంఘాన్ని నాకు అప్పచెప్పేయని చెప్పి నేను సంపాదించుకున్న నా సంఘాన్ని వాళ్ళు తీసుకోవడానికి ఇదొక మంచి ఐడియా అన్నమాట. వాళ్ళు ఏం చెప్తారంటే, పిలుపు లేని సేవ తలుపు లేని ఇంటి లాంటిది బాబు అంటారు. ఇంటికి తలుపు లేకపోతే ఎంత ప్రమాదమో, దేవుడు పిలుపు లేకుండా నువ్వు సేవకు వస్తే నీకు అంత ప్రమాదం అని వాళ్ళు చెప్పేటప్పుడు ఆ మాటలు ఎలా ఉంటాయంటే నిజంగానే మనల్ని ఆలోచింపజేస్తూ ఉంటాయండి. వాళ్ళు చెప్తుంటారు, బాబు బైబిల్లో చూడనైనా దేవుడు పిలుపు లేకుండా ఎవరైనా వచ్చారా? దేవుడు నోవాహును పిలవలేదా? దేవుడు అబ్రహామును పిలవలేదా? దేవుడు మోషేను అహరోనును పిలవలేదా? దేవుడు బెసలేలును పిలవలేదా? కొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు వారు 12 మంది అపోస్తలుల్ని పిలవలేదా? ఒకసారి ఆలోచన చేయండి. అపోస్తలులైన పౌలుని దేవుడు పిలవలేదా? దేవుని పిలుపు లేకుండా ఎవరైనా దేవుని సేవ చేశారా అని వాళ్ళు చెప్పేటప్పటికి మనకి కూడా ఇదంతా నిజమేలా ఉంది, నిజంగానే దేవుడు పిలవాలి కావలు, దేవుడు పిలుపు లేకుండా రాకూడదు కావాలి అనుకుంటుంటారు. మీరు ఎక్కడైనా చూడండి, మత శాఖల్లో సహోదరులు ఏదైనా ఒక మీటింగ్ పెట్టారంటే వాళ్ళు లక్షలు ఖర్చు పెట్టి మీటింగ్ పెడతారు. అక్కడ దేవుడి గురించి ప్రచారం చాలా తక్కువ చేస్తారో, వాళ్ళు ఎలా రక్షింపబడ్డారో, వాళ్ళని దేవుడు ఎలా పిలిచాడో దాన్ని ఒక సాక్ష్యంగా గంటలు తరబడి దేవుడు తన్ను ఎలా పిలిచాడో చెప్పుకుంటూ ఉంటారండి. అవి సినిమా వాళ్ళు చెప్పే స్టోరీల కంటే చాలా ట్విస్టులు ఎక్కువ ఉంటాయి, అందులో చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంటాయి అన్నమాట. అద్భుతంగా చెప్తుంటారు. ఏమండి, బైబిల్లో దేవుడు అలా పిలిస్తేనే సువార్త పనికి రావాలని ఎక్కడైనా రాయబడిందండి? నేను పిలవకుండా ఎవరు దేవుడి సేవ చేయకూడదు, నా పిలుపు అందుకునే రావాలి అని దేవుడి యొక్క గ్రంథంలో ఎక్కడా కూడా రాయబడలేదండి. వాస్తవానికి మనం చూస్తే సంఘం అంటే ఏంటో తెలుసా అండి? సంఘం అంటే అర్థం ఏంటండి? సంఘం అంటే పిలవబడిన వారు, పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడిన వారు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో మనకు ఆ సంగతి రాయబడిందండి. వాస్తవానికి ఇప్పుడు మనం కొత్త నిబంధన కాలంలో ఉన్నాం. పాత నిబంధనలో దేవుడు అలాగా కొంతమందిని పేరు పెట్టి పిలిచింది వాస్తవమే. దేవుడు పిలిచాడు, అది లేదని లేదు. దేవుడు పిలిచాడు అంటే దానికి ఒక కారణం ఉంది. ఊరకనే పిలవడం దేవుడు ఏ మనిషినేని, ఆ మనిషి చేత ఒక పని చేయించాలని, అది ఆ మనిషే చేయగలడు, ఇంకెవరూ చేయలేరు. కాబట్టి అలాంటి పనులు, ఒక ప్రత్యేకమైన పనులు
వాళ్ళ చేత చేయించాలని వాళ్ళని పిలిచాడండి. ఇందాక వాళ్ళు చెప్పినట్లుగానే నోవాహుని దేవుడు పిలవడం వాస్తవమే. దేవుడు నోవాహుని ఎందుకు పిలిచాడండి? ఓడ నిర్మాణం చేయాలి కాబట్టి. జలప్రళయం నుంచి ఈ లోకంలో ఉండే జీవరాశులన్నింటినీ కూడా ఒక్కొక్క జత చొప్పున రక్షించాలి కాబట్టి ఒక ఓడ తయారు చేసేవాడు కావాలి. దేవుడు మాట ఎదిరించకుండా చెప్పింది చెప్పినట్లుగా చేసే వ్యక్తి కావాలి. అలాంటి భక్తిపరుడు, అలాంటి నీతిమంతుడు కావాలి దేవుడికి. అందుకు ఆ రోజు దేవుడు నోవాహు దగ్గరికి వెళ్ళి నోవాహుని పిలిచి నోవాహు చేత ఆ పని చేయించాడండి. ఈరోజు నిన్నెందుకు పిలవాలి? నువ్వు కూడా ఒక ఓడ నిర్మాణం చేయగలవా నోవాహులాగా? ఆ అవసరత ఇప్పుడు ఉందా? దేవుడు మోషేని పిలవడం నిజమే. దేవుడు మోషేని ఎందుకు పిలిచాడు? ఏమంటే ఇశ్రాయేలుని ఐగుప్తు నుంచి విడిపించడానికి, ఎర్ర సముద్రాన్నైనా పాయలు చేయడానికి దేవుడు మోషేని పిలిచాడండి. ఏమంటే ఈరోజు దేవుడు నన్ను పిలిచాడని చెప్పుకున్న నిన్ను తీసుకెళ్ళి కనీసం ఒక చిన్న గడ్డ దగ్గరికి తీసుకెళ్ళి ఈ గడ్డను 2 పాయలు చేయి బాబు అంటే చేయగలవా? మరి దేవుడు నిన్ను పిలిచాడు అంటున్నావు అంటే ఎందుకు పిలుస్తాడు దేవుడు? ఊరకనే పిలుస్తాడా వాళ్ళందరినీ? కాదు. వాళ్ళ చేత ఒక ప్రత్యేకమైన పనిని దేవుడు చేయించుకోవాలి కాబట్టి దేవుడు బెసలేలుని పిలిచాడు. బెసలేలుని ఎందుకు పిలిచాడు? ఆ మందసపు పెట్టిని తయారు చేయాలంటే ఎవరు పడితే వాళ్ళు తయారు చేయలేరండి. అది సామాన్య విషయం కాదు. అది దానికి పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి బెసలేలు కావాలి. అతనికి కొంతమంది అనుచరులు కావాలి. వాళ్ళు మాత్రమే ఈ పనికి న్యాయం చేయగలరని దేవుడు ఆ బెసలేలుని పిలిచినట్టుగా మనం చూస్తామండి. ఇవన్నీ వచనాలతో సహా ఉన్నాయి. న్యాయాధిపతులు నిర్గమకాండం 31వ అధ్యాయం 5వ వచనంలో ఈ బెసలేలు గురించి చూస్తాం. ఆదికాండం 6వ అధ్యాయం 13వ వచనంలో నోవాహు గురించి చూస్తాం. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాం గురించి చూస్తాం. ఏమండి? మోషే గురించి నిర్గమకాండం 3వ అధ్యాయం 4వ వచనంలో చూస్తాం. సమూయేలు గురించి కూడా మొదటి సమూయేలు 3వ అధ్యాయం 4 నుంచి 8 వచనాల్లో చూస్తాం. యేసుక్రీస్తు వారు కూడా 12 మంది శిష్యుల్ని కూడా పిలిచారు. వాళ్ళతో అంటారు యేసుక్రీస్తు వారు, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలర్లుగా చేస్తాను అని. వాళ్ళు చేపలు పట్టుకునే వాళ్ళు. వాళ్ళతో యేసుక్రీస్తు ఏమన్నారంటే, మీరు నా వెనక వస్తే నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలర్లుగా చేస్తాను అని. అంటే యేసుక్రీస్తు వారు వాళ్ళు అలా తీసుకొచ్చేసి సువార్తికులు చేసేలేదు. వాళ్ళకి 3.5 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చారండి. ఆ 12 మందిలో కూడా మళ్ళీ ఓ ముగ్గురికి స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చారండి. ఆ ముగ్గురిలో కూడా మళ్ళీ ఒక వ్యక్తికి ఇంకా స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చారు, పేతురుకి. అంటే ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు వాళ్ళు ఊరికినే సువార్తికులు అయిపోయారా? లేకపోతే వాళ్ళకి యేసుక్రీస్తు వారు ట్రైనింగ్ ఇచ్చారా? ట్రైనింగ్ ఇచ్చారు. వాళ్ళకి ఎన్నో స్టోరీస్ చెప్పారు. వాళ్ళకి పాత నిబంధన ఎలా నెరవేరిందో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పారు. వాళ్ళకి ఎన్నో చేసి చూపించారు. ఎన్నో అధికారాలు వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు ఎన్నో డౌట్లతో వస్తే ఆ డౌట్లన్నింటినీ కూడా క్లారిఫై చేసేవారు. ఏంటి ఈరోజు నువ్వు ట్రైనింగ్ అవ్వకూడదు, నువ్వు బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళకూడదు. నువ్వు దేవుడిని నిన్ను పిలిస్తే నువ్వు అలా చెప్పేస్తావు వాక్యం. నువ్వు వాక్యం సిద్ధపడకూడదు. నువ్వు బైబిల్ పట్టుకొని ప్రార్థన చేసుకుంటే దేవుడిని అడిగితే దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు దేవుడి కోసం కనిపెట్టాలి అని అంటూ ఉంటారండి. ఏమండి అది వాస్తవేనంటారా? దేవుడు పిలిచి దేవుడే మనకి రేపు ఆదివారం ఏం పాఠం చెప్పాలో దేవుడే చెప్పేసి నువ్వేమి సిద్ధపడకుండా, నువ్వేమి చదువుకోకుండా, నువ్వేమి రాసుకోకుండా, నీకేమీ గుర్తు లేకుండా చేసే కాలం ఇది. దేవుడు చేయగలడు. దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. కానీ ఆ అవసరత ఇప్పుడు లేదు. అందుకనే మనకి 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో 8 నుంచి 10 వచనాలు చూస్తే అక్కడ అంటాడు, పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును అని. అది ఏదైనా కానీ అంటే పూర్ణమైనది అంటే బైబిల్ అండి. బైబిల్ రాయబడక మునుపు, బైబిల్ లేనప్పుడు దేవుడు ఆ కాలంలో కొన్ని అద్భుతాలు చేయవలసి వచ్చింది. కొన్ని సూచక్రియలు, కొన్ని మహత్కార్యాలు చేసి ప్రజల్ని నమ్మించవలసి వచ్చింది. లేకపోతే వాళ్ళు చూడకుండా నమ్మరు కాబట్టి. ఇప్పుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి
ఆయన శిలువ మీద బలియాగమైన తర్వాత, సంఘం స్థాపించబడిన తర్వాత, అపోస్తలులందరూ కూడా ఆ మాటల్ని గ్రంథస్థం చేసిన తర్వాత, ఇప్పుడు ఆ బైబిల్ మన చేతికొచ్చిన తర్వాత, ఇప్పుడు మళ్ళీ దేవుడు ఆ దర్శనాల్లో పిలవడం, ఏమండి? ఆ అద్భుతాలు నీ చేత చేయించడం, ఇవన్నీ అవసరమా దేవుడికి? అది ఒకసారి అవసరమైనప్పుడు దేవుడు చేయించాడు. నోవహుతో ఓడ నిర్మాణం అవసరం కాబట్టి ఆ రోజు చేయించాడు. మళ్ళీ ఇంకొకరితో ఎవరితోనే అలా చేయించాడా? ఎర్ర సముద్రాన్ని పాయలు చేయించాడు. మళ్ళీ ఎవరి చేతనే చేయించాడా దేవుడు? బెసలేళ్ళ చేత మందసాన్ని నిర్మించుకున్నాడు దేవుడు. మళ్ళా ఎవరి చేతన చేయించాడా? ఆ పని ఇంకా మరల అవసరత రాలేదండి. ఆ అవసరత లేదు ఇప్పుడు. ఈరోజు సర్వలోకానికి కూడా వెళ్ళి సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించాలంటే ఇప్పుడు మరలా దర్శనాలు, ఏమంటే మరలా ఆ అద్భుతాలు, ఆ సూచక్రియలు అవన్నీ అవసరం లేదు. ఇప్పుడు దేవుడు మనకేమిచ్చాడు? గ్రంథాన్ని ఇచ్చాడు. ఈ గ్రంథాన్ని మనం చదువుకొని, మనం ప్రిపేర్ అయ్యి, మనం నమ్మి, ఒక వ్యక్తికి అర్థమయ్యే రీతిలో మనం దేవుని యొక్క వాక్యాన్ని చెప్పగలిగితే, వాళ్ళు ఎవరైనా ప్రేరేపణ కలిగితే వాళ్ళు కూడా దేవుని యొక్క సేవ చేయొచ్చండి. సంఘానికి వచ్చిన తర్వాత, రక్షింపబడిన తర్వాత, రక్షింపబడిన ప్రతి క్రైస్తవుడు పని చేయాలి. సంఘానికి 7 పనులున్నాయి. రోమపత్రిక 12 అధ్యాయంలో 6వ వచనం నుంచి మనం చూస్తే సంఘానికి 7 పనులున్నాయి. ఆ 7 పనుల్లో కూడా వాక్యాన్ని బోధించడం ఒక పని, సువార్త ప్రకటించడం ఒక పని, పరిచర్య చేయడం ఒక పని, లేమిలో ఉన్న వాళ్ళకి సహాయం చేయడం ఒక పని, హెచ్చరించడం ఒక పని. ఇలాగ సంఘానికి 7 పనులు ఉన్నాయి. ఈ 7 పనులు కూడా అందరూ చేయాలా, కొందరే చేయాలా అంటే, మొదట్లో అందరూ ఒక పనితోనే ప్రారంభించాలి. ఎందుకంటే స్టార్టింగ్ 7 పనులు మనం చేయలేం. మొదట్లో ఏంటి, ఒక 10 మెట్లు ఉంటే ఒకేసారి 10 మెట్లు ఎక్కగలమా? మొదటి మెట్టు ఎక్కుతాం, తర్వాత రెండో మెట్టు, మూడో మెట్టు. అలాగే ఒక రోజుకి ఈ 7 పనులు కూడా చేసే సామర్థ్యానికి ప్రతి క్రైస్తవుడు రావాలనేది దేవుడి యొక్క సంకల్పం తప్ప, ఎవరో కొంతమందిని దేవుడు ఏర్పాటు చేసుకొని ఉన్నవాళ్ళు ఎవరో నా సేవ చేయకూడదు, వీళ్ళే చెయ్యాలి, వీళ్ళే పరలోకం రావాలని దేవుడికి అలాంటి పక్షపాతం గుణము ఎన్నడూ లేదనే సంగతిని ముందుగా మీ హృదయాల్లో పెడుతూ ఉన్నానండి. అందుకే చూడండి, మత్తయి సువార్త 28 అధ్యాయం 19వ వచనంలో, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి అని యేసుక్రీస్తు వారు చెప్పారండి. నేను మీకు బోధించిన ఈ సంగతులను వారికి మీరు చెప్పండి అన్నాడా? నేను చెప్పుకుంటాను అన్నాడా? ఏమండి, నేను పిలుచుకుంటాను, నేను చెప్పుకుంటాను, నేను బోధించుకుంటాను అన్నాడా యేసుప్రభు? మీరు బోధించండి అన్నాడా? అంటే ఎప్పుడు మనమే చెప్పాలి, మనమే వెళ్ళాలి. ఏమండి, ఈరోజు ఒక ఉద్యోగం కావాలంటే ఫైల్ పట్టుకొని ఆఫీసుల చుట్టూ మనం తిరుగుతున్నామా, లేకపోతే ఆ ఉద్యోగాలు ఇస్తాం బాబు అని మన ఇంటి చుట్టూ వాళ్ళు తిరుగుతున్నారా? ఎంత చదివిన వాడి దగ్గరికైనా ఎవరు రారు. మనమే వెళ్ళాలి, మనమే అప్లై చేయాలి. అప్పుడు మనం వాళ్ళకి నచ్చితే మనల్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ఏమండి, ఈ లోకంలో చిన్న ఒక 10,000 రూపాయల ఉద్యోగం కోసం మాత్రం మనం వెళ్ళాలంట, మనమే అడగాలంట, మనమే నేర్చుకోవాలంట. కానీ దేవుడు మాత్రం మన దగ్గరికి వచ్చేసి మనల్నే పిలవాలంట, మళ్ళీ తెల్ల బట్టలు వేసుకొని. ఏమండి, చాలా మృదువుగా. అది నువ్వు నిద్రలో ఉన్నప్పుడు, దానికి సాక్ష్యాలు లేవు కాబట్టి. ఏమండి, నీ దగ్గరికి రావాలా దేవుడు, నీ దగ్గరికి వచ్చి నిన్ను పిలవాలా, నీతో మాట్లాడాలా. ఒకసారి ఇది ఎంతవరకు ధర్మం? ఎలా మాట్లాడడం, ఇలా దేవుని సేవ చేయకుండా కొంతమందిని తప్పుదోవ పట్టించడం, వాళ్ళని నిరుత్సాహపరచడం, వాళ్ళని భయపెట్టడం, ఏమండి, వాళ్ళు సంపాదించుకున్న నలుగురిని దోచుకోవడం, ఇది ఎంతవరకు ధర్మం అనేది ఒకసారి ఆలోచించేద్దామండి. ముందుగా దేవుడు ఈ కాలంలో ఎలా పిలుస్తున్నాడు అనే సంగతిని బైబిల్లో నుంచి మనం చూద్దాం. దేవుడు ఇప్పుడు ఎలా పిలుస్తున్నాడు అనేది మొదటి పాయింట్గా చూద్దామండి. దేవుడు ఎంతమందిని పిలుస్తున్నాడు అనేది రెండో పాయింట్గా చూద్దాం. దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు అనేది మూడో పాయింట్గా చూద్దాం. దేవుడు పిలుపు వలన మనకి కలిగే ప్రయోజనం ఏంటి అనేది 4వ పాయింట్గా చూద్దాం. ఏమండి, జాగ్రత్తగా ఈ 4 సంగతులు కూడా మనం ఈ పాఠం ద్వారా నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. ముందుగా దేవుడు ఇప్పుడు ఎలాగ పిలుస్తున్నాడు అనే దానికి
బైబిల్లో నుంచి ఆన్సర్ చూద్దామండి. 2 దశలోనిక పత్రిక 2 అధ్యాయం 14వ వచనంలో, 2 దశలోనిక 2వ అధ్యాయము 14వ వచనంలో రాయబడిన మాట మనం చదువుదామండి. ఇక్కడ పౌలు గారు అంటున్నారు దశలోనికలో ఉన్న సంఘానికి ఈ మాట చెప్తూ, దేవుడు మిమ్మల్ని ఎలా పిలుస్తున్నాడో తెలుసా నాయనా అంటూ వివరిస్తున్నాడు అనమాట. ఎలా పిలుస్తున్నాడట? మా సువార్త వలన మిమ్మల్ని పిలిచిన దేవుడు అన్నాడు. దేవుడు ఎలా పిలుస్తున్నాడు? మా సువార్త వలన. దేవుడు ఇప్పుడు డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చి పిలుస్తాడు అంటున్నాడా? అలా కాదు. పోనీ దేవదూతల్లో పంపించి మిమ్మల్ని పిలుస్తాడు నాయన అంటున్నాడా? లేదే. ఇప్పుడు దేవుడు ఎలా పిలుస్తాడు అంటే, మా సువార్త వలన. మేము ఒక సువార్థికుడు ఒక గ్రామానికి వచ్చి దేవుని యొక్క సువార్త చేస్తున్నాడంటే ఎవరొచ్చి పిలుస్తున్నారండి? దేవుడే వచ్చి పిలుస్తున్నాడు. అది దేవుని పిలుపు. దేవుడు డైరెక్ట్గా వచ్చి నేను పిలవడం. సువార్థికుడి ద్వారా, లేక ఒక సోదరి ద్వారా, ఒక సహోదరుడు ద్వారా నిన్ను పిలుస్తాడు. ఎవరో వచ్చి కరపత్రిక ఇస్తారు. అమ్మ యేసుప్రభు నమ్ముకో అమ్మ, రక్షింపబడమ్మా అని చెప్తారు. పరలోకం వెళ్తావమ్మా, నరకానికి వెళ్లకుండా దేవుడు నిన్ను కాపాడుతాడమ్మా అని చెప్తారు. అదేంటమ్మా? సువార్త. అదేంటమ్మా? దేవుని పిలుపు. అది దేవుని పిలుపు. ఇది కాదండి, దేవుడు వచ్చి నన్ను పిలవాలి. ఒక భక్తుడంట ఇలాగే బాగా మూఢనమ్మకం కలిగిన వాడంట. దేవుడు వచ్చి చెప్తాడు, దేవుడు వచ్చి పిలుస్తాడు, అప్పటి వరకు నేను ఎవరి మాట వినను, దేవుడే నన్ను కాపాడుతాడని ఒక ఊళ్ళో బాగా మూఢనమ్మకం కలిగిన మనిషి ఉన్నాడంట. ఆ ఊరికి గొప్ప తుఫాను వచ్చిందంట. తుఫాను వచ్చి ఇల్లులు అన్నీ కొట్టుకుపోతున్నాయంట. అప్పుడు రెస్క్యూ టీం వాళ్ళు వచ్చి, పోలీసులు వచ్చి, ఊరు పెద్దలు వచ్చి, బాబు రా, ఇక్కడుంటే నువ్వు చనిపోతావు, ఇక్కడుంటే నీ ఇల్లు కొట్టుకుపోద్ది, నీకు చాలా ప్రమాదం, నువ్వు రావా, బయటకు వచ్చే అంటే, లేదు, దేవుడు వచ్చి నన్ను పిలుస్తాడు, దేవుడు వచ్చి నన్ను కాపాడుతాడు, దేవుడు వచ్చి పిలిస్తేనే నేను ఇక్కడ నుంచి వస్తాను అన్నాడంట అండి. ఏమండి? అప్పుడు ఆ జలప్రలయంలో, ఆ తుఫానులో అతను కొట్టుకుపోయాడంట అండి. అప్పుడు కొట్టుకుపోయిన తర్వాత, అతను చనిపోయిన తర్వాత ఆయన దేవుడిని ప్రశ్నిస్తున్నాడట అండి. దేవుడా, ఇన్నాళ్ళు నేను నమ్మాను కదా, నిన్ను కొలిచాను కదా, నువ్వంటే నాకు ఇంత నమ్మకం కదా, మరి నువ్వెందుకు నన్ను కాపాడలేదు, నువ్వేం దేవుడు అయ్యా అని దేవుణ్ణి తిడుతున్నాడంట అండి. అప్పుడు దేవుడు అతనితో చెప్పాడంట, నాయనా నన్ను తిట్టొద్దు, ముందు గ్రామ పెద్దలు పంపించాను, నువ్వు వాళ్ళ మాట వినలేదు, ఆ గ్రామ పెద్దలు ఎవరు పంపించారు, నేనే పంపించాను అన్నాడండి. తర్వాత పోలీసు వాళ్ళు వచ్చారు, వాళ్ళ మాట నువ్వు వినలేదు, ఆ తర్వాత రెస్క్యూ టీం వచ్చారు, వాళ్ళ మాట నువ్వు వినలేదు, వీళ్ళందరినీ పంపించింది ఎవరు? నేనేనయ్యా, నేనే డైరెక్ట్గా రావాలని, నేనే రావాలని నువ్వు మొండు పట్టు కూర్చున్నావు. వాళ్ళు వస్తే నేను వచ్చినట్టు కాదా, వాళ్ళ పంపితే నేను పంపినట్టు కాదా అని అని చెప్పాడంట అండి. అంటే చమత్కారం కోసం చెప్పిన మాట, నిజాలేం కావు, దేవుడు వచ్చి నిజంగా మాట్లాడడం. కానీ ఒక విషయం ఆలోచన చేయండి, ఈరోజు దేవుడే రావాలి, దేవుడే పిలవాలి, దేవుడే మాట్లాడాలి, దేవుడు పిలుపు కోసం కనిపెట్టుకొని ఉండాలని, దేవుడు సేవ చేయాలని ఆసక్తి ఉండి కూడా చాలామంది మాటలు అమాయకులు, వాళ్ళు ఇన్నోసెంట్. నిజంగా దేవుని సేవ చేయాలని ఆసక్తి ఉండి మంచి జీవితం ఉండి కూడా ఇలాంటి చెప్పుడు మాటలు నమ్మి ఎంతోమంది దేవుని పరిచర్య చేయడం మానేశారండి. ఎందుకంటే దేవుడు పిలుపు రావాలంట. మరికొంతమంది వీళ్ళు పిలిచాడని చెప్తే కానీ వీళ్ళు ఎవరో చేర్చుకోవట్లేదు, నన్ను గౌరవించట్లేదని చెప్పి ఆయన అరగంట చెప్తే నేను గంట చెప్తాను దేవుడు పిలిచాడని ఒక స్టోరీ అల్లుకొస్తున్నారు. ఏమండి, నన్ను పిలిచాడండి, నన్ను ఎలా పిలిచాడో తెలుసా దేవుడు? నాకు కల్లో ఓ పక్క నీళ్ళ సముద్రం, ఓ పక్క రక్త సముద్రం, నాకు కల వచ్చింది. ఆ మధ్యలో నుండి ఒక గొట్టు ఉంది, నేను ఆ గొట్టు మీద నడుస్తూ నేను నీళ్ళ సముద్రంలో పడిపోయాను. ప్రభువా నన్ను కాపాడు, ప్రభువా నన్ను కాపాడు అని అరిశాను. అప్పుడు వెంటనే యేసుక్రీస్తు వారు ఆ గొట్టు చివరి నుండి
ఆయన వచ్చి ఆయన చెయ్యందించి నన్ను బయటికి లాగారు. బయటికి లాగి నన్ను రక్త సముద్రంలో పడేశారు. అప్పుడు రక్త సముద్రంలో ముంచి నన్ను బయటికి తీసి, అమ్మా నువ్వు నా సేవ చెయ్యని అన్నారు. ఆ విధంగా నేను దేవుడి చేత పిలువబడి సేవ చేస్తున్నాను అన్నదండి ఒక సేవకురాలు. వినడానికి ఎంత బాగుంది ఏమండి? దానికి ఏమైనా రుజువులు, ఆధారాలు, ఎక్కడైనా రక్త సముద్రం ఉంటుందా ఏమండి? ఇవన్నీ అబద్ధాలండి. అవి చెప్తే ఇవాళండి ప్రసంగం బాగోలేదు కానీ సాక్ష్యం బాగుందండి అంటున్నారండి. ఆ మీటింగ్కి వెళ్ళోళ్ళు ఇవాళ సాక్ష్యం చాలా బాగుందండి. ఏం సాక్ష్యాలండి? ఇదేమి కాలం గడుపుకోవడం అండి? బైబిల్లో అలా అలా చేయమని దేవుడు ఏమైనా ఆజ్ఞాపించాడా? నేను పిలిస్తేనే సేవ చేయాలి, నేను డైరెక్ట్గా వచ్చి మాట్లాడితేనే చేయాలి, లేకపోతే ఎవరు చేయకూడదు అని ఎక్కడైనా అలాంటి కండిషన్స్ ఏమైనా ఉన్నాయండి? ఏమండి? ఎక్కడా లేవండి. యేసుక్రీస్తు వారు లేకపోతే పౌలు గారు మాట్లాడుతూ 2 తిమోతి పత్రికలో 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ అంటారు పౌలు గారు, పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. సువార్త ప్రకటించడం అనేది ఏంటండి? పరిశుద్ధమైన పిలుపు. ఈ భూమి మీద ఉన్న అన్ని పనుల కంటే గొప్ప పని ఏదైనా ఉందంటే సువార్త పని. ఈ భూమి మీద ఉన్న అన్నిటికంటే పరిశుద్ధమైనది ఏదైనా ఉందంటే సువార్త. అది ఎవరు చేసినా దాన్ని గౌరవించాలండి. ఎవరు చెప్పినా ఆ సువార్తను వినాలి. చెప్పేవాడు మా జాతోడా కాదా, చెప్పేవాడు ధనవంతుడా పేదోడా, చెప్పేవాడు వయసు ఎంత, వృద్ధుడు చెప్తున్నాడా, యవనస్తుడు చెప్తున్నాడా, అదంతా అనవసరం అండి. సువార్త అంటే అది పరిశుద్ధమైనది, పరిశుద్ధమైన పిలుపు. అందులో లోపాలు వెతకూడదు, మనలో లోపాలు వెతుక్కోవాలి. చెప్పేవాళ్ళు లోపాలు వెతకూడదు. ఆ సువార్త మనం విశ్వసిస్తే మనం రక్షింపబడతాం. కాబట్టి సువార్తకు అందరూ లోబడాలండి. సువార్తకు అందరూ లోబడాలి. ఎవరు పిలిచినా సువార్తకు లోబడాలి. దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడండి. రామపత్రికలో 8వ అధ్యాయము 30వ వచనంలో అన్నాడు, అక్కడ దేవుడు సంకల్పం ప్రకారంగా పిలిచెను అని. దేవుడు తన సంకల్పం ప్రకారం పిలిచెను. దేవుడు నిన్ను పిలిచాడంటే జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన సంకల్పంలో దేవుడు నిన్ను నిర్ణయించుకున్నాడు. ఈ గ్రామంలో ఎంతమంది ఉంటే మనమే వచ్చాం ఇక్కడికంటే అది ఆయన సంకల్పం అండి. ఆయన సంకల్పం ప్రకారం పిలుస్తాడండి. ఎక్కడ దాక్కున్నా మనల్ని పిలుస్తాడు. ఎంత ఎత్తులేని స్థితిలో ఉన్నా మనల్ని పిలుస్తాడండి. ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నా దేవుడు మనల్ని పిలుస్తాడు. కాబట్టి దేవుడు ఎలా పిలుస్తాడు అంటే సువార్త వలన పిలుస్తాడు, పరిశుద్ధమైన పిలుపుతో పిలుస్తాడు, దేవుడు తన సంకల్పం ప్రకారం పిలుస్తాడని 3 వచనాలు మనం ఇంతవరకు చూసామండి. ఇప్పుడు 2వ పాయింట్గా దేవుడు ఎంతమందిని పిలుస్తున్నాడు అనేది మనం ఆలోచించేద్దాం. దేవుడు ఎంతమందిని పిలుస్తున్నాడు? మత్తయి సువార్త 11:28 ప్రకారం యేసుక్రీస్తు వారు ఒక మాట మాట్లాడారు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అన్నారు. అంటే యేసుక్రీస్తు వారు పిలుస్తున్నారా లేదమ్మా? ఇక్కడ ఎంతమందిని? సమస్త జనుల్ని. సమస్త జనులు అంటే ఈ భూమి మీద ఉన్న అన్ని దేశాల వాళ్ళని, అన్ని జాతుల వారిని, అన్ని భాషలు మాట్లాడేవారిని. లింగ భేదం లేదు, జాతి భేదం లేదు, ధన భేదం లేదు, కుల భేదం లేదు, మత భేదం లేదు. దేవుడు లేకపోతే యేసుక్రీస్తు వారు అందరినీ పిలుస్తున్నారండి తన దగ్గరికి. అందరూ రావాలి, అందరూ రక్షణ పొందాలి. ఏ ఒక్కరూ నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు అనే సంగతిని ఇక్కడ మనం నేర్చుకుంటూ ఉన్నామండి. రోమీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 2వ వచనం ప్రకారంగా ఇక్కడ పౌలు గారు అంటారు, పరిశుద్ధులందరినీ పిలుస్తున్నాడు అని. కొంతమందిని కాదండి, కొంతమందికి కాదు దేవుడి పిలుపు, అందరికీనండి. డబ్బులా కొంతమందికి ఇస్తాడు, జ్ఞానమా కొంతమందికి ఇవ్వచ్చు, కానీ రక్షణ సువార్త లోకంలో ఉన్న అందరికీనండి. అందరికీ దేవుడు సమృద్ధిగా ఇస్తాడు.
ఏ ఒక్కరూ నాశనం అయిపోవడం దేవుడికి ఇష్టం లేదు. అందరికీ రక్షణ ఇవ్వడానికి దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడనే సంగతిని ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉన్నామండి. అలాగే మనం చూసినప్పుడు దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు అనే మూడో పాయింట్ కూడా మనం చూద్దామండి. దేవుడు ఎందుకు మనల్ని పిలుస్తున్నాడు? ఊరకనే దేవుడు పిలవడు కదండి. కారణం ఉంటుంది, ఒక ఉద్దేశం ఉంటుంది. మనం కూడా ఎవరినైనా మన ఇంటికి పిలిచామంటే వాళ్ళతో ఏదో పని ఉంటుంది. ఏమండి, మనం ఇంట్లో దిగడమో, పుట్టినరోజో, పెళ్లి రోజో ఏదో ఉంటే కదా బంధువులు పిలుస్తాం, ఊరికనే పిలుస్తామా? అలాగే దేవుడు కూడా మనల్ని ఎందుకు పిలుస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే పేతురు రాసిన మొదటి పత్రికలో 2:9 పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 ప్రకారంగా పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము అన్నాడండి. పిలిచిన వాని గుణాతిశయాలను ప్రచురము చేయడానికి అన్నాడు. మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్న వంశం అంటున్నాడండి. దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఎందుకు అంటే నా గుణాలను నువ్వు ప్రచారం చేయాలి నాయనా. నిన్ను పిలిచిన నేను ఎలాంటి వాడినో లోకానికి చెప్పాలి నాయనా. నా గుణలక్షణాలు లోకానికి తెలియవు. నన్ను, నా స్వభావాన్ని వాళ్ళు అర్థం చేసుకోవటం లేదు. కాబట్టి నువ్వే చెప్పాలి దేవుడంటే ఎవరో. దేవుడంటే సర్వశక్తిమంతుడని, సర్వసృష్టికర్తని, దేవుడంటే నిత్యుడని, దేవుడంటే సర్వజ్ఞుడని, దేవుడంటే సర్వంతర్యామని, దేవుడంటే ఆత్మని, దేవుడంటే ప్రేమ స్వరూపని, దేవుడంటే ఉగ్రుడని, దేవుడంటే పరిశుద్ధుడని ఎవరు చెప్పాలి లోకానికి? నువ్వే చెప్పాలి. నువ్వే చెప్పాలి. అందుకే నిన్ను పిలుస్తున్నాను అని ఇక్కడ దేవుడు పేతురు గారి ద్వారా మనకి సమాధానం చెప్పడం మనం చూస్తూ ఉన్నామండి. ఇక 4వ పాయింట్గా దేవుడు పనికి పిలవబడిన వారికి కలిగే ప్రయోజనం ఏంటి? పిలవబడిన వారికి కలిగే ప్రయోజనం ఏంటి అనేది 4వ పాయింట్గా మనం చూద్దామండి. రోమీయులకు రాసిన పత్రికలోనే 8:28 మనం చూద్దాము. రోమపత్రిక 8:28 28 నుంచి 30 వరకు కూడా మనం చదువుదామండి. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వాళ్ళం. మనందరం పిలువబడిన వాళ్ళం. ఎందుకు పిలుస్తున్నాడంటే మేలు కలగడానికి. ఏంటా మేలు? దేవుడిచ్చే మేలేంటి? దేవుడి వల్ల కలిగే మేలేంటి అని మనం ఆలోచన చేస్తే, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరుగునో వారు తన కుమారుడితో సారూప్యం గలవారు అగుటకు వారిని ముందుగా నిర్ణయించును. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చును. ఎవరిని నీతిమంతులుగా తీర్చునో వారిని మహిమపరచును. ఎందుకు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు అంటే నీతిమంతులుగా చేసి నిన్ను మహిమపరచడానికి. దేవుడు ఎందుకు పిలుస్తున్నాడంటే ఆయన నిన్ను నిర్ణయించడానికి నిన్ను పిలిచాడు. ఎక్కడ ఉండడానికి నిర్ణయించడానికి పిలిచాడు? పరలోకంలో ఉండడానికే నిర్ణయించాడు. పరలోకంలో నువ్వు రావాలంటే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడాలి. ఈ లోకంలో నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, దేవుడు తప్ప, యేసుప్రభు తప్ప. కాబట్టి ఆయన మనల్ని పిలిచి తన కుమారుడిని యేసుక్రీస్తు రక్తంలో కడిగి మనల్ని నీతిమంతులుగా చేసి మనల్ని మహిమపరచడానికి, మనల్ని గొప్పవారుగా చేయడానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. దానికోసం సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తున్నాడు. మనకి దేవుడు ఏది అనుగ్రహించినా దాని వెనక ఉద్దేశం ఏంటంటే మనం క్రీస్తు సారూప్యత సాధించాలని, మనం నీతిమంతులుగా తీర్చబడాలని, మనం మహింపరచబడాలని. అండ్ ఈరోజు మనం ఎలా ఉంటామంటే దేవుడు ఏదైనా ఇవ్వకముందు బాగానే ఉంటాం. దేవుడు ఏదైనా సమస్తం సమకూర్చి ఒక ఇల్లునో, ఒక వ్యాపారాన్నో, ఒక ఉద్యోగాన్నో,
ఒక వ్యాపారాన్నో, లేకపోతే పిల్లలనో, లేదా మంచి అధికారాన్నో, మంచి కీర్తి ప్రతిష్టలను మనకి సమకూర్చాడు అనుకోండి, ఇంకా ఆ రోజు నుంచి పూర్తిగా అందులో బుర్ర పెట్టేస్తాం. ఏమంటే దేవుడిని పక్కన పెట్టేస్తుంటాం. దేవుడు ఎందుకు సమస్తము సమకూరుస్తాడు అంటే, నువ్వు నీతిమంతులుగా తీర్చబడాలి, క్రీస్తు సారూప్యత సాధించాలి, దేవుని సంకల్పాన్ని ఇంకా ఎక్కువ నేర్చుకొని నువ్వు నీతిమంతుడిగా కొనసాగాలని, మహిమ పొందాలని దేవుడు సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తూ ఉన్నాడనే సంగతిని ఇక్కడ మనము ఆలోచన చేస్తూ ఉన్నామండి. కాబట్టి దేవుడు ఎందుకు మనల్ని పిలుస్తున్నాడంటే ఆన్సర్ ఏంటండి? నీతిమంతులుగా తీర్చి మహిమను ఇవ్వడానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడనే సంగతిని ఆలోచన చేశామండి. అదేవిధంగా మనం చూస్తే 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దామండి. 1 కొరింథీ 7వ అధ్యాయము 15వ వచనం 3వ లైన్లో చదివితే, సమాధానముగా ఉండుటకు దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు అన్నాడు. ఎందుకండి భార్యాభర్తల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? భార్యాభర్తల్ని దేవుడు ఎందుకు పిలిచాడు అంటే సమాధానంగా ఉండడానికి పిలిచాడు. దేవుడు నమ్ముకొని చర్చుకొచ్చి దెబ్బలాటలు ఆడుకోవడానికి కాదు, కలహాలు ఆడుకోవడానికి కాదు, విడిపోవడానికి కాదు, ఎడబాయడానికి కాదు. దేవుడు సమాధానంగా ఉండడానికి. ఒక భార్యాభర్తలే కాదండి, అన్నదమ్ములు అవ్వచ్చు, తల్లిదండ్రులు పిల్లలు అవ్వచ్చు, అక్క చెల్లెళ్ళు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు. ఏంటి ఎవరుగా మనం దేవుడిలోకి వచ్చినా దేవుడు మనల్ని పిలిచిన తర్వాత మనం ఎలా ఉండాలంటే సమాధానంగా ఉండాలి. సమాధానంగా ఉండడానికే పిలిచాడు అంటున్నాడండి. ఈరోజు చాలామంది చర్చికి రావడం చాలామంది వస్తారండి, కానీ ఎందుకు వచ్చారో దాన్ని గుర్తెరగరు. వచ్చేసాం కదా పని అయిపోయింది అనుకుంటారు. వచ్చిన వాళ్ళు అందరూ కాదు ముఖ్యం, ఎంతమంది వచ్చారనేది కాదు దేవుడికి, సంఖ్య కాదు ముఖ్యం. దేవుడికి ఏం కావాలండి? నాణ్యత కావాలి. పిలవబడిన పిలుపుకు తగినట్లుగాను ఉన్నావా అన్నాడు ఒక దగ్గర. ఎఫెసీ పత్రికలో 4:2 వచనం ప్రకారంగా, ఎఫెసీ పత్రిక 4:2 ఏమన్నాడండి? పిలవబడిన పిలుపుకు తగినట్లుగా. మనం పిలవబడిన పిలుపుకు తగినట్లుగా ఉండాలి. పిలుపుకు తగినట్లుగా అంటే దేవుడు ఎందుకు పిలిచాడో తెలుసుకో. ఆ పిలిచిన దానిని నువ్వు ఏ ఉద్దేశంతో పిలిచాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చావా? అది ఎవరికి వాళ్ళం వేసుకోవాల్సిన ప్రశ్న. ఏమండి, నీతిమంతులుగా దేవుడు తీర్చాలన్న నేను పిలిచాడు, ఆ నీతిమంతులుగా జీవిస్తున్నావా, దుర్నీతిలో ఉన్నావా? అది ఎవరికి వాళ్ళం వేసుకోవాల్సిన ప్రశ్న. అదేవిధంగా సమాధానంగా ఉండాలని దేవుడు నేను పిలిచాడు, ఆ సమాధానం నీలో ఉందా? నీ పొరుగువారితో సమాధానంగా ఉంటున్నావా? దేవుడితో నీకు సమాధానం ఉందా? అది ఎవరికి వాళ్ళు వేసుకోవాల్సిన ప్రశ్న అండి. అంటే మనం దేవుని చేత పిలువబడితే పిలుపుకు తగినట్లుగా మనం ఉండాలి అని ఇక్కడ మనం నేర్చుకుంటూ ఉన్నాం. పిలువబడ్డం గొప్ప సంగతి కాదు, పిలువబడ్డాం, సువార్త ద్వారా పిలువబడ్డాం, పరిశుద్ధమైన పిలుపుతో పిలువబడ్డాం. పిలువబడి నీతిమంతులుగా తీర్చబడ్డామా? నీతిలో ఉన్నామా, దుర్నీతిలోనే ఇంకా ఉన్నామా? సమాధానమైన స్థితిలో ఉన్నామా, అసమాధానమైన స్థితిలో ఉన్నామా అనేది ఆలోచించేద్దామండి. గలతీయులకు రాసిన పత్రిక 5:13 వచనంలో పౌలు గారు అంటారు, గలతీయులకు రాసిన పత్రిక 5:13లో, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి అన్నాడు. మీరు స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డారు. అంటే ఇప్పుడు మనం దాసులం కాదు, బానిసలం కాదు, స్వతంత్రులము. ఇప్పుడు మనం ధర్మశాస్త్రానికి బానిసలం కాదు, ధర్మశాస్త్రం నుంచి మనం విడుదల పొందాం. మనం ధర్మశాస్త్రంలో ఉండే ఆచారాలు ఏవి మనం ఇప్పుడు చేయవలసిన అవసరం లేదని ఇక్కడ మనకు చెప్తా ఉన్నాడండి. సున్నతి, వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే అక్కడ గలతీ సంఘంలో ఉన్న ప్రాబ్లం, సున్నతి చేసుకుంటే కానీ రక్షణ లేదని ఎవరో వచ్చి చెప్పారంట. అంటే బాప్తిసం మాట సరిపోదా, ఇశ్రాయేలీలాగా మనం కూడా సున్నతి పొందాలా అని వాళ్ళందరూ కూడా భయపడిపోతున్నారు. పౌలు గారు వచ్చి దాన్ని వాళ్ళ డౌట్లన్నీ పోగొట్టి యెరూషలేం తీసుకెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళ చేత కూడా చెప్పించారు. అంతియోకులో అలాంటి సమస్య వచ్చినప్పుడు
అందుకని పౌలు గారు ఏం చెప్తున్నారంటే, మీరిప్పుడు స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డారు. ఇప్పుడు మీరిక దాసులు కాదు, దేనికి బానిసలు కాదు. అమ్మా, మనం దేనికి కాదు కానీ పాపానికి దాసులమే కదండి. కొంతమంది ఇంకా చుట్టాలవాటు బానిసలు, కొందరు సిగరెట్కి బానిసలు, కొందరు తాగుడికి బానిసలు అవుతున్నారు. లోకంలో రకరకాల వ్యసనాలు, కొందరు గుట్కాలు నవ్వులుతారు, దానికి బానిసలు. ఖైనీ ప్యాకెట్లకి కొందరు బానిసలైపోయారు. బానిస, కుక్క బతుకు. బానిస అంటే ఏంటమ్మా? కుక్క బతుకు. ఇక చెయ్యవలసిందే. అది తినకపోతే నేను బ్రతకలేనన్నట్టు అయిపోద్ది అనమాట. కాబట్టి మనం దేనికి బానిసలం కాదు. దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. నిన్నే మనం స్వాతంత్రం దినోత్సవం చేసుకున్నాం కదండి. చాలా ఆనందించాం. ఏ విషయంలో స్వతంత్రులుగా ఉన్నాం ఏంటండి? ఇంకా కొందరు డబ్బుకు బానిస అండి. డబ్బుకు బానిసలు ఉన్నారు కదండి. డబ్బుకు లోకం దాసోహం అనే మాటే మనకు తెలుసు. డబ్బు ఇచ్చేస్తే ఏదైనా చేసేస్తాం. అంటే డబ్బుకు దాసుడువా, కులానికి దాసుడువా, మతానికి దాసుడువా, పొగడ్తలకు దాసుడువా, తిండికి దాసుడువా, దేనికి దాసుడివి? మనం దేనికి దాసులుగా ఉండాలి? ఈ భూమి మీద దేనికి నువ్వు దాసులుగా ఉండడానికి వెళ్ళలేదు, దేవుడికి తప్ప. సాతానికి దాసులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలవలేదు. దేవుడికి దాసులుగా ఉండాలని. ఎవరికమ్మా? దేవుడికి మనం దాసులుగా ఉండాలనే సంగతిని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నానండి. 1 దశలోనిక 4:7 1 దశలోనిక పత్రిక 4:7 ప్రకారంగా ఇక్కడే అంటారు, పరిశుద్ధులొకటికే దేవుడు మనల్ని పిలిచెను, అపవిత్రులుగా ఉండటకు కాదు అన్నాడండి. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు అంటే 1 దశలోనిక 4:7 ప్రకారం పరిశుద్ధులుగా ఉండుటకే, పాపం చేయడానికి కాదు. దేవుడు మనల్ని రక్షించింది మనం పాపంలో కొనసాగడానికి కాదు. దేవుడు మనల్ని పిలిచి ఇక్కడ కూర్చోబెట్టింది మనం పరిశుద్ధంగా ఉండడానికి. మనం పరిశుద్ధంగా జీవిస్తూ దేవుడికి మనం కొంచెమే ఇచ్చినా దేవుడు ఆనందిస్తాడండి. మనం దేవుడికి కొంచెమే వాడబడుతున్నా దేవుడు ఆనందిస్తాడు. మనం పాపం చేసి దేవుడికి ఎంత ఇస్తాం, ఆనందించడానికి ఉగ్రుడైపోతాడు, అసహించుకుంటాడు, ఏమండి ద్వేషిస్తాడు, రౌద్రుడైపోతాడు వాళ్ళ మీద. కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండాలని దేవుడు మనల్ని పిలిచాడు తప్ప అపరిశుద్ధంగా ఉండాలని దేవుడు మనల్ని పిలవలేదు. అలాంటి వాళ్ళు దేవుడికి అక్కర్లేదు అనే సంగతిని మనం ఆలోచించేయాలండి. ఈరోజు ఎవరెక్కువ దేవుడి పని చేస్తున్నారు? పరిశుద్ధంగా ఉన్నోళ్ళు చేస్తున్నారా, అపరిశుద్ధంగా ఉన్నోళ్ళు చేస్తున్నారా? ఒకసారి ఆలోచన చేయండి. బైబిల్లో అలాంటి అపరిశుద్ధులు ఎవరైనా దేవుడు పరిచర్యకి వస్తే దేవుడు వాళ్ళని ఏరేసాడండి. బియ్యంలో నుంచి రాళ్ళు ఏరేసినట్టు ఏరేసాడు. వాళ్ళని ఉండనివ్వలేదండి. వాళ్ళు ఎక్కడ వాళ్ళ వీక్నెస్ ఉందో తెలుసుకొని వాళ్ళ వీక్నెస్తో వాళ్ళు పరీక్షించాడు. వాళ్ళు తేలిపోయారు. దేవుడు వాళ్ళ సేవ ముగించేశాడు. చూడండి, మనకి తెలుసు గెహాజీ దేవుని సేవకు వచ్చాడు, కానీ అతను దురాశపరుడు, గొప్ప స్థాయికి రావాల్సిన వాడు. ఎలీషా శిష్యుడు గెహాజీ. ఏలియా గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటామో, ఎలీషా గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటామో, ఆయన తర్వాత 3వ లిస్టులో ఉన్నవాడు గెహాజీ అండి. ఆయన గురించి కూడా గొప్పగా చెప్పుకోవలసిన వాళ్ళం. కానీ ఆ సేవకుడు ఏమైపోయాడండి? డబ్బుకు దాసుడైపోయాడు, దొంగతనం చేశాడు, వద్దని చెప్పిన దాన్ని ఆశించాడు, పొరుగువాడు దాశించాడు. ఏమైపోయాడండి? కుష్ఠరోగిగా తాను తన కుటుంబం మిగిలిపోయినట్టుగా మనము చూస్తూ ఉన్నామండి. అదేవిధంగా మనకి ఏలీ కుమారులు ఓప్ని, ఫీనెహాసు మీకు తెలుసు కదండి. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఏలీ కడుపును పుట్టి వాళ్ళు యాజకులుగా ఉండి యవన కాలంలో యాజకులు, గొప్ప పేరు సంపాదించుకోవలసిన వాళ్ళు. సమూయేలు కంటే ముందు నుండి వాళ్ళు ఉన్నారు అక్కడ.
కానీ సమూయేలేమో ఏలీని ఫాలో అవుతున్నాడు. ఈ హోప్ని పీనహాసులు ఏమండి వీళ్ళు ఏలీని ఫాలో అవ్వలేదండి. వాళ్ళు దుష్టులైపోయారు, దుర్మార్గులైపోయారు, వ్యభిచారులైపోయారు, తిండిపోతులైపోయారు, రౌడీలైపోయారు, లంచగొండులైపోయారు. దేవుడు వారి పట్ల ఉగ్రతను కుమ్మరించాడా? కుమ్మరించాడండి. కుటుంబాన్ని నాశనం చేసేసాడండి. వాళ్ళు చేసిన పాపాలకి దేవుని యొక్క మందసాన్ని కూడా దేవుడు షీలోహు నుండి ఫిలిస్తీన్ల దేశానికి పంపించేశాడండి దేవుడు. అంటే దేవుని యొక్క సేవ నువ్వు ఎలాంటోడివైనా చేసేయమని దేవుడు ఏం చెప్పడం లేదు. నువ్వు పరిశుద్ధుడిగా ఉంటేనే నా సేవ చెయ్యి, నువ్వు అపరిశుద్ధుడిగా ఉంటే సేవ చేయక్కర్లేదు. ఏదైనా వ్యాపారం చేసుకో, ఎక్కడైనా డబ్బులు సంపాదించుకో, ఇంకెక్కడైనా లోకంలో ఉండు. నిన్ను ఎవడు రమ్మన్నాడు నా సన్నిధికి అన్నాడు యెషయా గ్రంథంలో. నా ఆవరణలో నిన్ను ఎవడు తొక్కమన్నాడు. అంటే దేవుడికి ఎలాంటోళ్ళైనా వచ్చేయండి అనట్లేదండి దేవుడు. ఒకవేళ నువ్వు దేవుని పిలుపు అందక మునుపు నువ్వు ఎలాంటి వాడివైనా కావచ్చు. నువ్వు దేవుడి పిలుపు అందుకున్న తర్వాత నీలో మార్పు రావాలి. నువ్వు నీతిమంతుడిగా బ్రతకాలి, పరిశుద్ధుడిగా బ్రతకాలి, సమాధానంగా బ్రతకాలి. లేదు నేను నాకు నచ్చినట్టుగా బ్రతుకుతానంటే దేవుడు మనల్ని క్షమించడండి. వాళ్ళ లోకంలో ఉండే వాళ్ళ స్థితి కంటే మన స్థితి ఘోరంగా ఉంటుంది తీర్పు దినం నాడు. వాళ్ళకి ఒక తీర్పు ఉంటే మనకి 2 తీర్పులు ఉంటాయి. యాకోబు ఆ మాట అన్నాడు కదండి. అందుకే మీలో అనేకులు బోధకులు కాకండి, బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పును పొందుతామని యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో 1వ వచనంలోనే అక్కడ యాకోబు గారు చెప్పడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఎందువల్ల అంటే ఈరోజు ఎక్కువ మంది ఎవరున్నారండి? ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది కనపడుతున్నారండి. దేవుని యొక్క పిలుపుని నిర్లక్ష్యం చేసుకున్న వాళ్ళుగా కనపడుతున్నారు. ఇస్కరియోతు యోధా లాంటి వాళ్ళు. యేసుప్రభు 12 మందిని ఏర్పాటు చేసుకుంటే ఆ 12 మందిలో కూడా ఒకడు ఉన్నాడండి, దుష్టుడు, ద్రోహి, నమ్మక ద్రోహి. యేసుప్రభునే అమ్మేసుకున్నంత ద్రోహం అండి, మామూలు ద్రోహం కాదు అండి. డబ్బు మనిషి. ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నాం, ఈ కాలంలో ఉన్నారా లేరా అంటే వాళ్ళే ఎక్కువ, అబద్ధాలు చెప్పేవాళ్ళే ఎక్కువ, మోసాలు చేసేవాళ్ళు ఎక్కువ, అపరిశుద్ధులుగా ఉండేవాళ్ళు ఎక్కువ, 3 వివాహాలు చేసుకుంటారు, వాళ్ళు సేవ చేస్తారు. అరే 3 వివాహాలు చేసుకున్నాను నేను సేవ చేయడం ఏంటని ఆయనకి డౌట్ రాదు, వాళ్ళ కన్నా తల్లిదండ్రులకి డౌట్ రాదు, వాళ్ళ దగ్గరికి ఆరాధనకి వెళ్తున్న వాళ్ళకి డౌట్ రాదండి. అరే నేను తాగుతున్నా నేను దేవుని సేవ చేయడం ఏంటి? వస్తుందా డౌట్ వాళ్ళకి అసలు? సరే ఆలోచన చేయండి. అంటే ప్రస్తుతం వాళ్ళే అభివృద్ధి అవుతున్నారండి, వాళ్ళే అభివృద్ధి అవుతున్నారు. కానీ మనకి 73వ కీర్తన భక్తిహీనుల గురించి రాయబడింది కదా. అక్కడ చివరిలో అంటాడు, వాళ్ళంతం ఏంటి నా అంతం ఏంటి, వాళ్ళు ఎక్కడికి వెళ్తారో నేను ఎక్కడికి వెళ్తాను అనుకున్నప్పుడు అమ్మయ్య అనుకున్నాడంట. దేవాలయానికి వెళ్ళిన తర్వాత అర్థమైందంటండి బైబిల్ చదువుతుంటే. అవును, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు నేను ఎక్కడికి వెళ్తాను, వాళ్ళంతం ఏంటి నా అంతం ఏంటి. చూసారండి. కాబట్టి ఈ లోకంలో వాళ్ళే అభివృద్ధి అవ్వచ్చు, వాళ్ళ దగ్గరికే జనాలు ఎక్కువ మంది వెళ్ళొచ్చు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండొచ్చు, వాళ్ళే కారుల్లో తిరగచ్చు, వాళ్ళే పెద్ద పెద్ద మీటింగ్స్ ఏర్పాటు చేయొచ్చు. కానీ దేవుడు ఉన్నాడండి వాళ్ళతో. దేవుడు నిన్ను పిలిస్తే నువ్వు నీతిమంతుడిగా బ్రతుకుతావు అంతే. దేవుడు పిలుపు తగినట్టుగా బ్రతకడం అంటే నీతిమంతుడిగా బ్రతకడం, సమాధానంగా బ్రతకడం, 10 మందికి మాదిరిగా బ్రతకడం, పరిశుద్ధంగా బ్రతకడం అంతేనండి. ఇంకో మాట చెప్తాను. 1 పేతురు పత్రికలో 3వ అధ్యాయం 9వ వచనం ప్రకారంగా 1 పేతురు 3:9 ఏమన్నాడండి? ఆశీర్వాదమునకు వారసుడొకటకు మీరు పిలువబడితిరి.
దేవుడు ఎందుకు పిలిచాడండి మనల్ని? ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి. ఆశీర్వాదాలు అంటే ఈ ఫ్లాట్లు, ఇల్లులు, స్థలాలు, పొలాలు, వాహనాలు ఇవి కాదు. దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. క్రీస్తునందున్న ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలకి మనం వారసులం. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనలో ఉండాలండి. అండి, ఆశీర్వాదం అని పేరు పెట్టుకోవడం కాదు. క్రీస్తునందున్న ఆశీర్వాదాలు మనలో ఉన్నాయా? ఒకసారి ఆలోచించేయండి. ఆ ప్రేమ ఒక ఆశీర్వాదం అండి. ఆ తగ్గించుకోవడం ఒక ఆశీర్వాదం. ఒకరికి సహాయం చేయడం అది కూడా ఒక ఆశీర్వాదమే. మనం మనం ఏ ఆశీర్వాదాన్ని పొందుకున్నాం? సహోదరులు ప్రేమించే ఆశీర్వాదం ఉందా? ద్వేషించే గుణం ఉందా? తగ్గించుకునే ఆశీర్వాదం ఉందా? హెచ్చించుకునే ఆశీర్వాదం ఉందా? ఏమండి, క్రీస్తు సంఘం ఒక ఆశీర్వాదం అన్నాడు ఎఫెసీ పత్రికలో. సంఘమే ఆశీర్వాదం అండి. ఈ సంఘాన్ని హత్తుకొని ఉండాలండి. ఇది ఆశీర్వాదం అని మనకు అర్థమైనప్పుడు సంఘానికి దూరం అవ్వకూడదు, సంఘానికి కీడు చేయకూడదు. అవన్నీ మనం ఆ సంగతులన్నీ మనం అక్కడ ఎఫెసీ పత్రిక 1:3 నుంచి మనం చూడొచ్చండి. ఆశీర్వాదాలు క్రీస్తునందున్న ఆశీర్వాదాలు. పాపం నుంచి విడిపించడం, ధర్మశాస్త్రం నుంచి విడుదల, నీతిమంతులుగా తీర్చబడడం. ఏమండి, ఇవన్నీ క్రీస్తునందు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇస్తున్న అది ఒక ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదాలన్నీ దేవుడు మనకి ఇవ్వడానికే పిలిచాడు. అవన్నీ మనం పొందుకోవాలి. వాటిలో ఎదగాలి. వాటిని దేవుడిచ్చిన ఆశీర్వాదాలను మనము పెంచుకుంటూ, బలా నమ్మకమైన దసరా నీకు మరో 5 ఇస్తానని అన్నట్టుగా అలా మనం దేవుని యొక్క ఆశీర్వాదాలు ఇంకా ఎక్కువ పొందుకునేవారుగా ఉండాలి తప్ప ఇచ్చిన ఆశీర్వాదాన్ని వెనక్కి తీసేసుకునేటట్లుగా మనము ఉండకూడదని ఇక్కడ నేను వేడుకుంటూ ఉన్నానండి. ఎఫెసీ పత్రికలో 1:17 చూస్తే, ఎఫెసీ 1:17లో ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అన్నాడండి. అవన్నీ మనం ఎరగాలి. మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో అంటే దేవుడి చేత పిలువబడిన వాడు ఎలా నిరీక్షించాలో ఆ నిరీక్షణ ఏంటి అండి? ఇవాళ క్రైస్తవుడి నిరీక్షణ ఏంటండి? యేసుక్రీస్తు వారు రెండో రాకడను చూడడం, ఆ రాకడకి సిద్ధపడి ఉండడం. అదండి అసలు యేసుప్రభు రాకడ గురించి మనం సిద్ధంగా ఉన్నామా? ఈరోజు యేసుక్రీస్తు రాకడ వస్తే అసలు మన పరిస్థితి ఏంటి? మనం ఎక్కడున్నాం? అసలు యేసుక్రీస్తు గురించి నిరీక్షిస్తున్నామా? అసలు ఆలోచనే ఉండదండి. ఎవరైనా చనిపోయినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రమే ఆ నిరీక్షణ గురించి చదువుతాం అండి. తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన దగ్గర నుండి మామూలే అంతా. తెల్లారు లేచిన దగ్గర నుండి నిద్రపోయే వరకు కూడా ఈ లోక సంబంధమైన వాటి కోసమే నిరీక్షిస్తున్నాం. కానీ మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. కాబట్టి పరలోకంలో మనకి ఆస్తి ఉంది. ఆ ఆస్తి ఎలాంటిది, అది ఎంత గొప్పది అని వాటి కోసం మనందరమీ కూడా నిరీక్షించాలని ఇక్కడ మనం నేర్చుకుంటూ ఉన్నామండి. అన్నారు చూడండి, ఎఫెసీ పత్రిక 4:2 ఇందాక చదివాం కదా. పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికంతో నడుచుకోవడం వలనని బతిమాలుకొనుచున్నాను. లోకంలో ఉండే వాళ్ళకి మనకి తేడా ఉండాలంటున్నాడండి. పిలవబడిన వాళ్ళకి లోకంలో ఉండే వాళ్ళకి తేడా ఉండాలి. పిలవబడిన వారిలో ఏముండాలంటే దీర్ఘశాంతం ఉండాలి, పిలవబడిన వారిలో సాత్వికం ఉండాలి, సంపూర్ణ వినయం ఉండాలి. ఉందండి వినయం ఉందా? అసలు శాంతం ఉందా? శాంతమ్మ పేర్లు పెట్టుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు, శాంతి ఉంది. కానీ శాంతం ఉందా? దీర్ఘశాంతం ఉందా? దీర్ఘకాలం అంటే దీర్ఘకాలం, ఎక్కువ కాలం సహించాలి ఏ విషయమైనా. అదండి దీర్ఘకాలం సహించడం. ఆ దీర్ఘకాలం ఎవరు సహించగలరు? లోకంలో ఉన్నవాడు సహించగలడా? దేవుడి చేత పిలువబడిన మనం సహించగలమా? మనమే సహించగలం. ఎందుకంటే దేవుడు మనల్ని పిలిచాడు, ఆత్మ సంబంధమైన వరాలు మనకి ఇచ్చాడు కనుక, మనలో పరిశుద్ధత ఉన్నాడు కనుక మనమే ఏదైనా చేయగలం. మనమే చేయలేని లోకంలో వాళ్ళు ఎవరు చేయలేరండి, ఎవరు చేయలేరు. ఈరోజు కొంతమందిని చూస్తుంటే, కొంతమంది సహనం చూస్తుంటే, కొంతమంది ఓర్పు చూస్తుంటే, ఆ
క్రైస్తవుల కంటే ఆ అన్యురాలే మంచిది అని నాకు అనిపిస్తుంది. అన్యుల్లోనే ఓర్పు ఉంది అనిపిస్తదండి. వాళ్ళలోనే సహనం ఉంది. వాళ్ళలోనే తగ్గింపు ఉంది. వాళ్ళలోనే సాత్వికం ఉంది అనిపిస్తుంది. అంటే పిలవబడిన పిలుపుకు తగినట్లుగా ఉన్నట్టా? లేనట్టా మనం? మనల్ని పిలిచినవాడు ఎలాంటివాడు? నమ్మదగినవాడు. మనల్ని పిలిచినవాడు ఎవరమ్మా? నమ్మదగినవాడు. ఆయనలో ఆయన ఏదైనా చెప్పాడంటే చేస్తాడంతే. యేసుక్రీస్తు వారిలో దీర్ఘశాంతం ఉందా? వినయం ఉందా? సాత్వికం ఉందా? ఆయనలో లేని గుణం ఏది? సర్వగుణముల సమృద్ధుడు. మరి నిన్ను పిలిచిన వాళ్ళలో ఉన్న గుణాలు నీలో లేకపోతే ఎలాగా? నీలో లేకపోతే ఎలాగా? ఒకసారి ఆలోచన చేయండి. అంటే మనం ఈ పాఠం ద్వారా నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. నేను హెచ్చరించుకున్నది ఏంటంటే, నీకు దేవుని పిలుపు ఉందా? ఒకవేళ దేవుడు పిలిచాడు అనుకుంటూ ఇంకా లోకంలో ఉన్నావా? దేవుడు నిన్ను పిలవలేదేమో. నీ రక్షణ సరైనది కాదేమో. నువ్వు సరిగా కన్వర్షన్ అవ్వలేదేమో. ఏదో బైబిల్ ఇస్తారనో, బట్టలు ఇస్తారనో, డబ్బులు ఇస్తారనో కన్వర్ట్ అయినట్టున్నావు. పెళ్లి కోసమో, పిల్లల కోసమో, జబ్బుల కోసమో కన్వర్ట్ అయినట్టున్నావు. ఒక నిజంగా గనుక దేవుడు నిన్ను పిలిస్తే, సువార్త వాళ్ళని పిలిస్తే, పరిశుద్ధమైన పిలుపును నువ్వు అందుకున్నవాడువైతే, ఆ పిలువబడిన పిలుపు తగినట్లుగా నువ్వు ఉన్నావా? అది చిన్న విషయం కాదండి. చాలా గొప్ప విషయం ఇది. గొప్ప విషయం. ఆలోచించేద్దాం. పిలువబడిన పిలుపుకి తగినట్లుగా ఉన్నారు వాళ్ళందరూ. పూర్వీకులందరూ, బైబిల్లో ఉన్న ఆది క్రైస్తవులు, ఏమంటే పితరులు, ధర్మశాస్త్ర కాలంలో ఉన్నవాళ్ళు పిలువబడిన పిలుపుకి లోబడ్డారు. ఏమండి, ఈరోజు మనం లోబడుతున్నామా అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించేయండి. దేవుడు మాత్రం కొంతమందినే పిలిచి కొంతమందిని పిలవలేనివాడు. అది మాత్రం ఆలోచించి, దేవుడికి పక్షపాతమో ఉండదు. ఈరోజు దేవుడు నిన్ను నీ తల్లిదండ్రుల ద్వారా నిన్ను పిలిస్తే అదే దేవుడి పిలుపు అండి. మా అమ్మగారు దేవుడు నమ్ముకున్నారు. మా అమ్మగారి ద్వారానే నాకు సువార్త అందింది. నేను యేసుప్రభుని నమ్ముకోవడం మొదలుపెట్టాను. అదే దేవుడి పిలుపు. దేవుడు వచ్చి పిలుస్తాడా? మా అమ్మ ద్వారా పిలిచాడు నన్ను. అంతేనండి. మా అమ్మ ఎలా తెలుసుకుంది? మా అమ్మమ్మ ద్వారా. మా అమ్మమ్మ దేవుడిని నమ్ముకోవడం వల్ల మా ఫ్యామిలీలో ముందుగా ఆవిడ ద్వారా పిలుపు వచ్చింది. అంతే. కొందరికి స్నేహితుల ద్వారా, కొందరికి బంధువుల ద్వారా వస్తుంది, కొందరు స్నేహితుల ద్వారా, ఎలాగోలాగ మొత్తానికి. కాబట్టి మూఢనమ్మకాలు, మూఢాచారాలు తీసివేయండి. దేవుడే వచ్చి కల్లో కనపడాలని కనిపెట్టుకొని ఎదురు చూసుకొని ముసలైపోయి చచ్చిపోకండి. ఏమంటే ఊపిరున్నప్పుడే, ఆరోగ్యం ఉన్నప్పుడే దేవుడు నిన్ను పిలిచాడని, సువార్త ద్వారానే పిలిచాడని గమనించి ఈ ఊపిరున్నంత వరకు దేవుడి పని చేయడానికి కృషి చేయాలని మిమ్మల్ని హెచ్చరిస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ, ఈ మాటలన్నీ మీ హృదయాలు ఫలించాలని దేవుని కోరుకుంటున్నాను. ఓపిక వాక్యముని మీ అందరికీ వందనాలు చెల్లిస్తాను.